నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా సంగం మండలంలో అంగన్వాడీ కార్యకర్త వనమ్మ గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజుల నుండి నిరంతరం ఆత్మకూరులో జరుగుతున్న ఆందోళనలో పాల్గొంటున్న వనమ్మ ఈరోజు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమానికి బయలుదేరి వస్తుండగా మార్గం మధ్యలో కుప్పకూలి పడిపోవడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది మృతదేహం వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు. నిన్న జరిగిన ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్ల చర్చలు విఫలం కావడంతో తీవ్ర ఆందోళనకు గురై మృతి చెందినట్లు తోటి అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. పోయాలకే వాంతి చేసుకున్నదండి సార్, అక్కడే చనిపోయిందంట. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చనిపోయారని చెప్పారంట సార్. ఇదంతా కూడా ఈ టెన్షన్ అంతా కూడా రాత్రి ఈటీవీలో న్యూస్ చూసిందంట సార్ 9 గంటలకి. ఆయన ఏదో పెంచుతారులే అని కొంచెం ఆశతో ఉన్నాం సార్. మేము 17 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం కదా, అది చూసి వాళ్ళ భర్తతో చెప్పిందంట. మేము ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కనీసం మాకు ఒక 10 రూపాయలైనా పెంచుతారని ఆశతో చూశాను. కనీసం 10 రూపాయలు కూడా పెంచలేదు. మళ్ళీ నవంబర్ నెల జీతం కూడా ఇంకా రాలేదు. ఈ నెలలో కూడా జీతం రాదు, మనం పండగ కూడా ఎట్ట చేసుకోగలము అని వాళ్ళ భర్తతో చెప్పి బాధపడిందంట సార్. ఆ అమ్మాయి చావడానికి కారణమైతే ఈ సమ్మె వల్లనే సార్. ఈ సమ్మెకి 17 రోజుల నుంచి పోతాం. మేము అన్నం తింటున్నామో తినలేదో అంతా దేవుడికే తెలుసు. మేము 17 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే జగనన్న కనీసం మా మాట కనీసం పట్టించుకొని కూడా లేదు. ఏదో అన్న వస్తాడులే గెలిపిస్తే మాకేదో సహాయం చేస్తాడని ఇన్ని రోజులు ఎదురు చూసాం సార్. కనీసం మా చావులకే ఎదురు చూస్తున్నాడు కానీ ఆయన మా పైన కొంచెం కూడా జాతి చూపించడం లేదు. పాపం ఈ అమ్మాయి ఎస్టీ సార్. ఈమె ఆడబిడ్డ చనిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా ఈమె పెంచుకుంటుందంట సార్. పాపం వాళ్ళ పిల్లల్ని చూసుకునే ఇది కూడా ఇంకెవరికి లేదు సార్. కనీసం ప్రభుత్వము అమ్మాయి పైన దయ ఉంచి ఒక 10 లక్షలు ఎక్స్గ్రేసియా ప్రకటించాలని మేము మా యూనియన్ పరంగా మా అంగన్వాడీ టీచర్ ఆయమ్మల పరంగా మేము కోరుతున్నాం సార్. ఖచ్చితంగా అమ్మాయికి సహాయం చేయాలని కోరుతున్నాం.